హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఏంటి ఏదో హడావుడిగా చేస్తున్నాను, బటర్ రైస్ అని చూస్తున్నారా? హెల్దీయెస్ట్ అండి ఇది, నిజంగా హెల్దీ అండ్ దెన్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అన్నిటికంటే ఇంపార్టెంట్ హై ప్రోటీన్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆమ్లెట్తో పిజ్జా. దీని పేరు అదే. దీని ఇంత లావు అవుతుందండి, ఇది ఇట్లా బన్ లాగా అవుతుంది. చూపిస్తాను ఇప్పుడు మీ కళ్ళ ముందే. సో నేను జస్ట్ ఒక 1.5 2 టీ స్పూన్స్ కూడా లేదండి ఆయిల్ అయిపోతుంది. కానీ అండ్ 10 గ్రామ్స్ బటర్ వేసేస్తున్నా. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తే అబ్బబ్బబ్బబ్బా అంటారు. అన్నీ గ్రీన్సేనండి. ఇందులో మష్రూమ్స్ కూడా వేయండి, యాడ్ చేయండి. నేను ఇంట్లో లేక వేయలేదు. మీరు అలాగే ఇంట్లో ఏమన్నా లేకపోతే అది వదిలేసేయండి. నేను ఇవాళ మష్రూమ్స్ వదిలేసిన, ఎప్పుడు మష్రూమ్స్ వేస్తా. కాలీఫ్లవరు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అండ్ వైలెట్ క్యాబేజ్, క్యారెట్, బ్రోకలీ, ఉప్పు, పసుపు, కారం. ఇది కాకుండా ఎగ్స్. అంతే. నేను ఒక 3 గుడ్లు ఇట్లా కొట్టి బీట్ చేశాను. దీంట్లోకి ఇవన్నీ వేసేస్తున్నా. అవన్నీ మనం చాప్ చేస్తే ఇలా అయింది. ఇవన్నీ వేసేస్తున్నా, చక్కగా కలిపేస్తున్నాను. ఎగ్ పడితే ఇంకోటి వేసుకోవచ్చండి మనం. నాకెందుకు ఇంకా ఒక ఎగ్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా సింపుల్ రెసిపీ, వాళ్ళు తొందరగా అయిపోతుంది మీకు. మా ప్రమీల తొందరగా ఇంటికి వెళ్ళాలండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పడుతుంది అంతేనండి, ఎక్కువ ఉప్పు పట్టదు. కారం మనకి అలవాటు కాబట్టి కొంచెం వేస్తున్నాను అంతే, లేకపోతే అసలు అవసరం లేదు దీనికి. ఇదిగోండి, ఎగ్ తక్కువైంది అనిపించింది, కలిపేసా. ఇది బాగా వేడెక్కింది, నేను కట్టేశాను. ఇదిగోండి, ఇంకొంచెం ఉప్పు చల్లరగానే వేసేద్దాం. ఇట్లా వేడివేడి వేసినప్పుడు వస్తే మీకు ఆమ్లెట్ మాడకుండా ఉడుకుతుంది. పైగా ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో. కొత్తిమీరతో సహా వేసేసానండి. అసలు మళ్ళీ టేస్ట్, మీరు అది కూడా వేయండి, మష్రూమ్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. చీజ్ ఇది మోజరెల్లాను చెద్దారు 2 కలిపిన చీజ్. ఇట్లానే విడివిడిగానే అమ్ముతున్నారు, కలిపే మిక్స్డ్ అమ్ముతున్నారు. మా రిలయన్స్లో తీసుకున్నాను. చీజ్ వేసేస్తున్నాను. మా రిలయన్స్ అంటే మా ఊర్లో రిలయన్స్. మీ రిలయన్స్ అండ నాకేమన్నా అమ్మాని రాసిస్తాడా అన్నీ. మీ రిలయన్స్ అంటుంది ప్రమిళ. చెక్క వేసేస్తా. ఇప్పుడు అంటిస్తున్నా, నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. సిమ్ చేస్తున్నాను, మూత పెట్టేస్తా. మిరియాల పొడి, మిరియాల పొడి చల్లుతుందండి లైట్గా, ఎక్కువ ఏం అవసరం లేదు, లైట్గా. మూత పెట్టేస్తున్నాను. సిమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడకనిస్తా. సో నేను వాసన రమ్మని పిలుస్తుంటే వచ్చానండి. ఒక్కసారి తిప్పే ముందు ఇట్లా ఎడ్జెస్ అంతా ఇట్లా చేసుకోండి, కట్ అవ్వకుండా వస్తే బాగుంటుంది. ఎందుకంటే వెనకాల ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, వేగిందా లేదా, కాలింది అని నమ్మకం వచ్చిన తర్వాత చీజ్ చూసారా ఎంత బాగుందో. ఓ భయం అవుతుంది నాకు. అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఒక టెక్నిక్ ఉంది. ఇదిగోండి, ఇలాంటి ఒకటి తెచ్చుకున్నాను. దీన్ని ఇట్లా పెట్టాను, అప్ సైడ్ డౌన్ చేసేస్తే అయిపోతుంది మనకి. ఈజీ, ఎంత ఈజీ. ఈ మాత్రం కూడా కాలాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే. ఇందులో ఏమన్నా ఉంటే ఇక్కడ వేసుకోండి. దానికి అటు సైడ్ కొంచెం ఆయిల్ గ్రీజింగ్ చేయండి. అది ఆల్రెడీ ఆయిల్దే, అందుకని ఆయిల్ ఖాళీ చేసి తీసుకొచ్చాను నేను. మీరు ఇట్లా ఆయిల్ గ్రీజింగ్ చేసుకోండి, ఏం కాదు. మూత పెట్టేసాను, ఉడకనివ్వండి. అటు సైడ్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఇన్ని వెజిటబుల్స్ పడినాయి. ఇది మనము లంచ్ డిన్నర్ లాంటివి కంప్లీట్గా క్లోజ్ చేసి లంచ్ తినరు ఇంకా మీరు. ఇది ఒక్కటే మీ లంచ్. దీంట్లో కావాల్సిన ఇంకేమన్నా సాలడ్స్ అట్లా ఏమన్నా ఉంటే కనుక చూస్ చేసుకోండి. చుట్టూ సైడ్ డిషెస్ ఏమన్నా ఉంటే పెట్టుకోండి. ఆ రోజు ఇంట్లో ఉండి కర్రీస్ తినొచ్చు అండ్ ఈ పిజ్జా ఆమ్లెట్ తినొచ్చు. ఇద్దరు ఈజీగా తినొచ్చండి. ఒకళ్ళు తినటం చాలా కష్టం. మొన్న మా వారికి ఆకలిస్తుందంటే ఇదే చేసి ఇచ్చిన. 3 పార్ట్స్ తినగలిగారు, మిగతా 1/4 నా వల్ల కాదంటే నేను తిన్నా. చాలా బాగుంది. సో సెకండ్ సైడ్ అంత ఎక్కువసేపు ఏం పట్టదండి. అందులో ఉన్న వెజిటబుల్స్ కూడా మనకేం అంత ఎక్కువసేపు ఉండే ఏం కాదు. సో నేను మళ్ళీ తిరగలేసేస్తున్నాను. దీని మీద మనం ఇంట్లో ఏమన్నా ఆరిగానో అట్లాంటివి ఏమన్నా ఉంటే చూడండి, అవి వేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. అంటే ఈ ఫ్లేవర్ ఉంటేనే మనకి ఆ పిజ్జా టేస్ట్, ఆ డిఫరెంట్గా ఏదో తిన్న ఫీలింగ్ వస్తుంది. జస్ట్ కారం స్ప్రింకిల్ చేస్తున్నా, చూడటానికి బాగుండాలని. అయిపోయి. సో దీన్ని పిజ్జా కటింగ్ చేద్దామా. చీజ్ చూసారా లేస్ వస్తుంది అతుక్కొని. కావాలంటే మీరు పెద్దగా తినాలంటే అట్లా పెట్టచ్చు, చిన్నగా చేయాలంటే ఇట్లా తినచ్చు.
అయిపోయింది పిజ్జా. టడటడటడా. బాగుంది కదా, దట్స్ ఆల్ అండి. సూపర్ డూపర్ రెసిపీ. తినాలంటే వా వా బేబీ వా అన్నట్టుంది. సూపర్ అండి. కట్టేస్తున్నా నేను అందుకే సెకండ్ సైడ్ ఎక్కువ కాల్చొద్దు అన్నాక. ఎక్కువ కాలిస్తే సెకండ్ సైడ్ మనకి మొత్తం ఏముంది, చీజ్ ఉంది, అది మాడినట్టు అవ్వకూడదు, అడుగుది కాలినట్టు అవ్వాలి. చలో. భలే సాగుతుందండి, బాగుంది చాలా. చేయండి. దీనిలో మంచిగా మనకి టమాటా కచప్ సాస్ అండ్ దీన్ని కావాలంటే ఇలా కూడా పెట్టచ్చు. బట్ కొంచెం కలర్ వచ్చింది కాబట్టి ఇలానే బాగుంది. ఇలా ఆడుతూ పాడుతూ మన వాళ్ళకి పెట్టేయచ్చు. ఎగ్ పిజ్జా చేసేస్తారు కదా, తప్పకుండా చేయండి, మర్చిపోకుండా చేయండి.